నూతన సంవత్సరం జనవరి నెలలో మొదటి స్వస్థ కూడిక ఆరాధన సంఘ వ్యవస్థాపకులు డి థామస్ గారి ప్రార్థనతో ప్రారంభమై సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, సంఘస్థుల పాటలు, అభిషేక్తులచే కొనసాగుతున్న స్వస్థ ఆరాధన మరియు ఆత్మ యొక్క నిమము అని కొనసాగుతున్న ప్రసంగం. చాలా రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అందుకే జుంటె తేనె అన్నాడు. జుంటె తేనె దారాల కంటే ఈ వాక్యము చాలా మధురమైంది, చాలా మధురమైంది. అలాంటి వాక్యాన్ని ఏం చేయాలట? దివారాత్రులు ధ్యానిస్తే ఏమవుతుందంటారా? పాప నియమముల జోలికి మనల్ని పోలేవద్దు. అందుకే ఏమంటాడు తెలుసా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే పరిశుద్ధులు అవుతారు. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకోండి. అభిషేక్తులు డి సువర్ణరాజు గారిచే బలమైన స్వస్థ ఆరాధన, చక్కటి వాక్య సందేశంతో ఈ ఆరాధన ఎంతో ఘనముగా జరిగినది. మరియు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా స్వస్థ ఆరాధన చేయబడినది. మరియు ఈ స్వస్థ కూడిక ఆరాధన నిమిత్తం విందు ఏర్పాటు చేసిన వారు చేబ్రోలి సూర్యనారాయణ గారు, సతీమణి సరోజిని గారు, వారి కుటుంబం. వీరి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.